నమస్కారం. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ బాబు, పచ్చ మీడియాలో కొందరు ప్రముఖులకి, పచ్చ పార్టీలో కొందరు నాయకులకి కూడా దళితులంటే కించెత్తు ప్రేమ కూడా లేదు. ఇంత కూడా ప్రేమ లేదు వాళ్ళెవరికి. చెప్పాడు, చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది కార్యదీక్ష, పట్టుదల అంటారు దాన్ని. న్యూయార్క్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం ఉంటుంది, చాలా ఫేమస్ అయిపోయింది. ప్రపంచంలోనే అతి భారీ అంబేద్కర్ గారి విగ్రహం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పెడితే కూడా ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు దగ్గరయ్యాడనే బాధతో పిచ్చి పిచ్చి కథనాలన్నీ రాయడము, డబ్బంతా వేస్ట్ చేసేసాడని రాయడము. అంటే చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనలకో విదేశీ పర్యటనలకో ప్రభుత్వ సొమ్ముతోటి ప్రత్యేక విమానాలలో తిరిగేసి దావోస్ పర్యటనలో ఇడ్లీ, దోశ, సాంబారు, పచ్చడి, గోంగూర పచ్చడి, దోశ ఆవకాయ పచ్చడి వేసి భోజనాలు పెట్టడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టచ్చు. అలాగే లోకేష్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో పొకడీల కోసం 14 లక్షల రూపాయలు, 16 కోట్ల రూపాయలు ఆ రకంగా కూడా ఖర్చు పెట్టేయచ్చు. అది మీకు చక్కగా కమ్మగా ఉన్నాయి, ఆ పకోడీలు కమ్మగా ఉన్నాయి మీ అందరికీ. దళితులంటే అసహ్యం ఎందుకు మీకు? అసలు దళితుల్ని కించపరుస్తారు ఎందుకు? దళితుల గురించి ఆలోచించరు ఎందుకు అసలు మీరు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చక్కగా కనపడుతుందో చూడండి ఈ విగ్రహం. సామాజిక న్యాయానికి, సమాజ స్థాపనకి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు అనడానికి ఇది నిదర్శనం. చిన్న కొసమేరుపు ఉన్నది ఇక్కడ. 1917 సంవత్సరంలో 1917లో 1917 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు, అందులో ప్రత్యేకంగా కృష్ణా జిల్లా అంటే వాళ్ళకి అమితమైన ప్రేమ ఉండేది బ్రిటిషర్స్కి. మచిలీపట్నం ఓడరేవు వాళ్ళ అధీనంలో ఉండేది. వాళ్ళందరూ కలిసి వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు 1917లో ఇదే విజయవాడ నగరంలో భాగ్యారెడ్డి వర్మ నాయకత్వంలో ప్రథమ పంచమ మహాసభ ఒకటి జరిగింది. రెండో రోజు సభ పేరు అది హిందూ మహాసభగా మారిపోయింది అనుకోండి, అది వేరే విషయం. 3 రోజులు ఆ సభ జరిగితే ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి దుర్గమ్మ వారి గుడిని మూసేశారు. 1917లో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ వారి గుడిని దళితులు సభ జరుపుకుంటున్నారని 3 రోజులు ఆ గుడిని మూసేశారు. ఆ సభకి హాజరైనటువంటి దళితులు గుళ్ళోకి వచ్చేసి అపవిత్రం చేస్తారనే అవకాశం ఉందని దాన్ని కాపాడుకుంటామని తలుపులు మూసేశారు. ఎంత దౌర్భాగ్యం! దేవుడికి కూడా కులాల్ని, మతాన్ని అంటకడతారు, తప్పది. దేవదేవతలు సర్వాంతర్యామి. మీలో ఉన్నారు, నాలో ఉన్నారు, మనందరిలో ఉన్నారు. అందరికీ ఒకటే దేవుడు. ఏ మతంలో కూడా పరమతాన్ని దూషించమని చెప్పి ఎక్కడా రాయలేదు. హిందూ మతంలో రాయలేదు, క్రిస్టియన్ మతంలో రాయలేదు, బైబిల్లో రాయలేదు, భగవద్గీతలో రాయలేదు, ఖురాన్లో రాయలేదు, గురుగ్రంథ సాహిబ్లో రాయలేదు, ఎక్కడా రాయలేదు. ఒక్క పచ్చ మీడియానే రాసుకుంది. అది పచ్చ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు వాళ్ళు రాసుకున్నారు. పరమతాలనే కాదు పర కులాలను కూడా ద్వేషించండి అని రాసేసుకున్నారు వాళ్ళు. వాళ్ళదో నారావారి రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేయరు. 107 సంవత్సరాల తర్వాత అదే విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయ స్ఫూర్తి ప్రదాత అయినటువంటి అంబేద్కర్ గారిని ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ కావాలి దళితులందరూ అంటూ పిలుపునిస్తున్నారు. ఆ పిలుపు ఆ దుర్గమ్మ గుడికి చూపిస్తోంది. ఇక పచ్చ మీడియా వాళ్ళైతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించిన విగ్రహం గురించి అయితే చాలా తక్కువగా మాట్లాడారు, చాలా తక్కువ చేసి మాట్లాడారు, చాలా నీచంగా మాట్లాడారు, చాలా దౌర్భాగ్యంగా మాట్లాడారు, వ్యాఖ్యానాలు చేశారు. ఆ పచ్చపత్రికల్లో ఎక్కడో ఇంత చిన్న ముక్క కూడా రాశారు, రాయలేదు కూడా వాళ్ళు. దళితులంటే వాళ్ళకి చాలా కోపం. పచ్చ మీడియాని బహిష్కరించండి అసలు. అందులో కంపారిజన్ కూడా చేస్తూ ఉంటారు. మళ్ళీ తెలంగాణలో అంబేద్కర్ విగ్రహం 125 అడుగులు, వ్యయం 146 కోట్లు. ఆంధ్రప్రదేశ్లో అదే 125 అడుగుల విగ్రహానికి 406 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశాడని చెప్పి పిచ్చి పిచ్చి రాతలు రాసింది. అరే సన్నాసుల్లారా, అరే పాత్రికేయ వ్యభిచారులారా, హైదరాబాద్ రండి. కొంతమంది హైదరాబాద్లో ఎన్నో ఉన్నారు ఈ పాత్రికేయ వ్యభిచారులు. వాళ్ళ కళ్ళ గంటలు కట్టేశాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళకి ఏం కనపడవు.
రోజు ఆ విగ్రహం ముందు నుంచి వెళుతున్నా కానీ వాళ్ళకి అవి కనపడవు వాళ్ళకి. హైదరాబాదులో సెక్రటేరియట్ పక్కనే ప్రసాద్ ఐమాక్స్ పక్కనే ఉంటుంది అంబేద్కర్ గారి విగ్రహం. 5 ఎకరాలలోనే ఉన్నది అది. 5 ఎకరాలలో. విజయవాడలో 18.18 ఎకరాలలో ఉన్నది. ఎకరాల కాస్ట్ వేయరా, లెక్కలు కట్టరా? 125 అడుగుల విగ్రహంతో పాటుగా కింద బేస్మెంట్. ఈ బేస్మెంట్ కూడా ఎంత చక్కగా ఉందో చూశారు కదా. ఈ బేస్మెంట్ ఉంది కదా, ఈ బేస్మెంట్, ఆ బేస్మెంట్ కూడా ఎంత బాగుందో చూశారు కదా, ఎంత అద్భుతంగా ఉందో చూశారు కదా. 2000 మంది కూర్చునేందుకు ఒక కన్వెన్షన్ సెంటరు, 4 థియేటర్లు, 6 వాటర్ బాడీసు, మ్యూజికల్ ఫౌంటైను, 100 ఫీట్ల స్టోన్ పుట్టింగు, 50 డిగ్రీలతో యాంగిల్తో 4 స్లాబ్స్, పెడస్టల్ స్లాబ్స్ 2 ఫ్లోర్లు, 3 డిజిటల్ మీడియంలు, గార్డెన్ ఏరియా. ఇవన్నీ కట్టించడానికి ఎంత అవుతుంది? చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఖరీదు కన్నా చాలా తక్కువ ఖరీదు. రామోజీరావు గారి ఇంటి ఖరీదు కన్నా కూడా చాలా తక్కువ ఖరీదు. రామోజీరావు గారి ఇల్లు చూడండి ఫిలిం సిటీలో ఎలా ఉంటుందో. మోడీ గారు వస్తే చూపించారు కదా, బంగారం కుర్చీలో, బంగారం పుత్తడి కుర్చీలో, మనకు తెలియదు కానీ అటువంటి కుర్చీలన్నీ పెట్టేసి చూపించేశారు కదా అమిత్ షా గారికి. ప్యాలెస్ లాగానే ఉంటుంది కదా ఆయనది. చంద్రబాబు గారి ఇల్లు ఎలా ఉంటుంది? ప్యాలెస్ లాగానే ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఖరీదు కన్నా, రామోజీరావు గారి ఇంటి ఖరీదు కన్నా కూడా చాలా తక్కువ. పాపం అంబేద్కర్ గారికి చాలా తక్కువ ఖర్చు పెట్టారు. దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తారు వీళ్ళు. సామాజిక న్యాయ ప్రదాత అంటే గిట్టదు, దళితులంటే గిట్టదు, ఎస్టీలంటే గిట్టదు, బ్రాహ్మణులంటే గిట్టదు, వైశ్యులంటే గిట్టదు, వెలమాస్ అంటే గిట్టదు, కాపులంటే గిట్టదు, కోమట్లంటే గిట్టదు, రాజులంటే గిట్టదు, ముస్లింలంటే గిట్టదు, క్రిస్టియన్స్ అంటే గిట్టదు, పేద బడుగు బలహీన దళిత వర్గాలంటే మైనారిటీలంటే కూడా గిట్టదు. ఓన్లీ కుర్చీ కావాలి, పదవి కావాలి, ప్రత్యేక విమానాల్లో ఊరేగాలి. పేద బడుగు బలహీన వర్గాలు వారు ప్రజలందరూ కట్టిన సొమ్ము ఉంటుందే, ఆ సొమ్ముని దోచుకోవాలి, దాచుకోవాలి, పంచుకోవాలి అనేది ఏకైక ఆశయం ఈ పచ్చ మీడియాకి, పచ్చ పార్టీకి. ప్రజలారా గమనించండి. దళిత ఎమ్మెల్యేలని మార్చేస్తాడా అంటారు. కితకితలో పెడుతున్నారు. వంకాయల వెంకటకృష్ణ, సాంబా, కిరసనాయల కిష్టయ్య, మహావృక్షం, వంశీ మహావృక్షం, ఇటువంటి వాళ్ళందరూ కితకితలు పెట్టేస్తున్నారు. 2019 శాసనసభ ఎన్నికల్లో విశాఖ జిల్లాలో దళిత వర్గానికి చెందిన పాయికిరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను అక్కడి నుంచి మార్చి విశాఖపట్నం జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరికి చంద్రబాబు బరిలో దించాడు. అది కమ్మగా ఉంది, వీళ్ళ కళ్ళకు కనపడలా. దళిత కొవ్వూరు ఎమ్మెల్యే అప్పుడు మంత్రి కేఎస్ జవహర్ను అక్కడి నుంచి మార్చి కృష్ణా జిల్లా తిరువూరికి, కొవ్వూరు నుంచి మార్చి తిరువూరికి నియోజకవర్గం నుంచి పోటీలోకి దించారు చంద్రబాబు నాయుడు గారు. పలువురు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను జిల్లాల సరిహద్దులు దాటి మరీ ఇతర నియోజకవర్గాల నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేయించాడు. అప్పుడు నోరెందుకు మూసుకున్నారు పచ్చ మీడియా వాళ్ళు? సరే, దళిత ఎమ్మెల్యేలనే మార్చారు అనుకుందాం. మళ్ళీ ఇచ్చింది కూడా దళితుడికే కదా. ఆ నియోజకవర్గాల్లో వేరే కులాల వారు పోటీ చేయకూడదు కదా, రిజర్వ్డ్ నియోజకవర్గాలు కదా అది. ఆ మాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళు పాత్రికేయం చేస్తున్నారు. పాత్రికేయం కాదు అది, పాత్రికేయ వ్యభిచారం చేస్తున్నారు. అగ్రవర్ణాలు పోటీ చేసే స్థానాలలో 7 స్థానాలలో 5 స్థానాలు బీసీలకి, 2 మైనారిటీలకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇవ్వగలడా? చంద్రబాబు నాయుడు ఇవ్వగలడా? పవన్ కళ్యాణ్ గారు ఇవ్వగలడా? 3 రెడ్డి ఎమ్మెల్యేలకి నేను సీట్లు ఇవ్వలేనని మొన్నటి వరకు జరిగినటువంటి లిస్టులో చెప్పేశాడు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి మంగళగిరి, కదిరిలో సిద్ధారెడ్డి గారికి, ఎమ్మిగనూరులో చెన్నకేశ్వరరెడ్డి గారికి సీట్లు ఇవ్వలేనని చెప్పాడు. ఇది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి. మరి దాని గురించి పెద్దగా రాయరే. జగన్కి షాక్, ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటికి వెళ్ళిపోయాడు, జగన్కి షాక్. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వెళ్ళిపోయాడు, జగన్కి షాక్. చెన్నకేశ్వరరెడ్డి వెళ్ళిపోయాడని చెప్పి వార్తలు చెప్తారు, గొట్టాలుగా చెప్పేస్తూ గంటలు చర్చలు పెట్టేస్తారు వాటి మీద. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఎప్పుడో చెప్పేశారు నేను నీకు సీట్ ఇవ్వనని. ఆయన కూడా పార్టీకి రామ్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి 4 విడతలుగా ప్రకటించినటువంటి 58 శాసనసభ, 10 లోక్సభ స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటిస్తే 58 మందిలో ఎస్సీలు 21 మంది, ఎస్టీలు 3, బీసీలు 17 మంది, మైనారిటీలు 4, 58 మందిలో ఓసీలు 13 మందే. ఇది అగ్రవర్ణాల వారు 13 మంది. 10 లోక్సభ స్థానాల సమన్వయకర్తల్లో బీసీలు 6. లోక్సభ స్థానాలకి 10 మందిలోనే 6 బీసీలు, ఎస్సీలు 2, ఎస్టీ 1, 6, 2, 8, 1, 9, 10లో 9
అగ్రవర్ణాల వారికి కాకుండా ఒక్కటే అగ్రవర్ణాలకు వారికి ఇచ్చాడు. అది కూడా విజయవాడ కేశినేని నానిది. ఎందుకయ్యా ఇంకా నోరు చించుకుని కడుపు చించుకుని జగన్మోహన్ రెడ్డి మీద పడి ఏడుస్తారు? ఓకే, 2024లో ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఈ సంవత్సరంలోనే శాసనసభ ఎన్నికలు రాబోతున్నాయి. ఫలితాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. బాబు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ బాబుని క్రేన్లు పెట్టి లేపుతున్నారు మీరు. కానీ ప్రజల అమాయకులు కాదు, ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. ప్రజా నిర్ణయానికి శిరసావహించడం నేర్చుకోండి, ప్రజాభిమతాన్ని గౌరవించడం నేర్చుకోండి. ఓకే, జై హింద్.